ఏలూరు జిల్లా మండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం జరిగిన జంట హత్యల కేసులో ముద్దాయి రొయ్యూరు నగేష్ బాబుని కైకులూరు మరియు మండవల్లి పోలీస్ సిబ్బంది అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఉమ్మడి ఆస్తి విషయంలో వివాదం కారణంగా కక్షతో అతను తన సోదరుడు రొయ్యూరు సురేష్ మరియు సురేష్ తల్లి బ్రహ్మరాంబను హత్య చేశాడు. ఈ కేసులో కైకులూరు రూరల్ సీఐ మరియు మండవల్లి పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి ఘటన జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే నిందితుని పట్టుకున్నారు. దీంతో సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రశంసించారు. కానిస్టేబుల్ కష్టపడి ఉన్నట్టు హౌస్ సైడ్ కూడా ఉంటుందండి. 10-15 లక్షలు 4 సెంట్లు 10 లక్షలు ఉంటుందండి. హౌస్ కూడా ఈ సురేష్ కష్టపడి కట్టుకున్నాడు. అయితే పార్టీల్లో ఉంది, నువ్వు పడేసావు అనేది ఇతను డిస్ప్యూటెడ్ మొదటి నుంచి. ఆ పారిపోవడంతో ఇతని కోసం వెళ్ళేది ఉండగా ఇతను అటు ఇటుగా బయలుదేరిపోయేసి ఇటువైపు ఏలూరు ఇటువైపు పూర్తిగా ఇతను ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఈ లారీ అమ్మటానికి కూడా సిద్ధపడిపోయాడు. లారీ అమ్మేసేసి భార్యకి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ముందే సిద్ధం చేసి భార్యని ఇచ్చేసేసి లారీ బేరగాళ్ళతో కూడా మాట్లాడి నేను లారీ అమ్మేసుకుంటున్నాను అని కూడా చెప్పేశాడు. అదేవిధంగా భార్యకి కూడా ఒక 50,000 రూపాయలు డబ్బులు రెడీ చేసి సమకూర్చేసేసి మొన్న కిరాయికి వెళ్ళిన డబ్బులు తీసుకుపోయింది. దక్కపోతే ఏమవుదని ఒక నిర్ణయానికి చెల్లిపోదాం అన్న ఆస్తి విముక్తి తన కొడుకు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇతను చేశాడు. దాంతో ఏమైందంటే ఈరోజు